మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు పుట్టా మహేష్ తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. డ్రగ్స్ వ్యవహారంపై మొదటిసారి స్పందించిన ఆయన తన కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. గుండె ప్రాబ్లం ఉన్న వ్యక్తి డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించకుండానే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా నిర్ధారించారని అడిగారు. త్వరలో పూర్తి ఆధారాలు బయటకు వస్తాయని చెప్పారు ఎమ్మెల్యే. మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రెడ్మిల్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసే 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటాడని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ అవ్వాలి. యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. నేనేం చెప్పాలనుకోలే. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు మీ దృష్టికి చెప్పాలా. మేము ఎందుకు వాస్తవాలు ముందుకు రాలేదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సమేత మేము ముందుకు వస్తా.